షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మొన్నటి రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి కాళేశ్వరం పైన నోటీసులు అందించడం సిగ్గుమాలిన చర్య. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ కాళేశ్వరంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు కావచ్చు, లేకుంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్య, లేకుంటే పరిశ్రమలకు అందించాలనే బహుళ ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 600 మీటర్ల ఎత్తుపైకి ఎత్తేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి 10 ఏళ్ళు సుపరిపాలన అందించిన కేసీఆర్ గారికి ఈరోజు నోటీసులు అందించడం సిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ పాలన అందరూ ప్రజలందరూ, చిన్న బాబు నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా ఈ కాంగ్రెస్ పాలన పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అసలు అసమర్థ పాలన అని చెప్పి ప్రజలందరూ తిట్టిపోస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గు శరం తెచ్చుకొని ఇప్పటికే మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు, 6 పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే మీరు కావాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్తోని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అక్రమంగా కేసులు, లేకుంటే నోటీసులు, జైళ్ళు అని లేకుండా బెదిరిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని పొందబెట్టడం కానీ ఇప్పటికైనా ఈ నోటీసులు, ఈ జైలు దాన్ని బంద్ చేసి వెంటనే మీరు ఇచ్చిన హామీలపైన ఎట్లా అమలు చేయాలి, ఎట్లా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా గడ్డపడాలని ఆలోచన చేయాల్సిందిగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచిస్తూ, హెచ్చరిస్తూ, మళ్ళీ ఇటువంటి నోటీసులు కానీ అక్రమ కేసులు కానీ లేకుంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ఎలాంటి నిందలు చేసినా లేకుంటే అక్రమ అరెస్టులు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా ప్రజలే తిప్పి కొడతారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఊరుకోమని హెచ్చరిస్తాం. కేసీఆర్ మీద ప్రియతమ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ మీద మరియు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవినీతి జరిగినట్టు నోటీసులు ఇవ్వడం ఏమాత్రం అది సమంజసం కాదు. మరి రైతు ప్రభుత్వంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది. ఆ ప్రభుత్వ హయాంలో ఎన్నో విధాలుగా రైతులు లబ్ధి పొందిరన్న విషయం అది సత్యం, జగమెరిగిన సత్యం అది. మరి ఎంత మంచి పథకాలంటే ఏది రైతు బంధు అనేది మరి కేసీఆర్ తను హామీ ఇచ్చి తీసుకొచ్చిన పథకం కాదు. మరి రైతుల పరిస్థితులు, స్థితిగతులు చూసి ఆ రోజు రైతు బంధువులు అంటే మంచి పథకాలు తీసుకొచ్చిండు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవినీతి జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇవాళ ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. మరి అంత పెద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి అది రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత, అది చరిత్రలో మర్చిపోలేనిది, అది కేసీఆర్ ఘనత అని ప్రజలెన్నటికీ మర్చిపోలేని విషయం అది. ఇవాళ తెలంగాణకు ఒక తెలంగాణ పితలాగా కేసీఆర్ ఎదిగినవైన అనేది కూడా ప్రజలు చరిత్రలో ఎన్నడూ మర్చిపోలేని విషయం. ఒకప్పుడు తెలంగాణ ప్రజలన్న, తెలంగాణ యాస, తెలంగాణ ప్రాస, ఇటువంటి ఎన్నో బాధలు ఆంధ్ర ప్రజలు బాధ పెడుతుంటే తెలంగాణ ప్రజలు అవి పడ్డారే కానీ ఎదిరించిన నాదుడు ఆ రోజుల్లో ఎవరు లేరు. మరి ఇటువంటి ఆయన చదువుకున్న విద్యార్థి దశ నుంచి తెలంగాణ మీద మనం ఏ విధంగా పట్టు, తెలంగాణను ఆయన చదివి తెలంగాణను అనేది తన శరీరంలో కూడా నర నింపుకున్న కేసీఆర్ తనకు సమయం వచ్చినప్పుడు దీని పరిస్థితి చూస్తారని చెప్పేసి ఆయన అనుకోని ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి ఎదిగిన వైనం కూడా ఒక ఉద్యమ రూపంగా ఒక కొట్లాడితేనే ఈ తెలంగాణ రాదు, ఈ తెలంగాణ కోసం నేను అంత స్టడీ చేయాలని చెప్పేసి భూగర్భ జలాలు ఎక్కడున్నాయి, అసలు నీరు ఎక్కడి నుండి వస్తుంది, ఆ నీరు ఏ విధంగా తిరుగుతుంది, ఆ నీరు 600 మీటర్లు కాళేశ్వరం నుంచి వెళ్ళి మరి సిద్దిపేట గడ్డ మీదకి ఏ విధంగా తీసుకురావాలి. ఒక సిద్దిపేట ఒక ప్రాంతమని కాదు, ఎన్నో ప్రాంతాలకు ఇవాళ మనకు ఏది సాగునీరు, తాగునీరు తీసుకొచ్చిన ఘనత ఈ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇవాళ నల్గొండ బాధితులను చూస్తుంటే వాళ్ళని అప్పుడు వాడిన పిల్లలు, పెద్దలు, కాళ్ళు నడవరాని వాళ్ళు, కడుపుపిన వాళ్ళు, అనేక మట్టు బలహీనతలు ఉన్న వాళ్ళను మనం ఫ్లోరైడ్ నీళ్ళు తాగి మరణించిన వాళ్ళను ఎంతో మందిని చూసినాం. కానీ ఈరోజు నల్లగొండ కూడా ఈ భగీరథ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే గల్లీ
ప్రతి ఒక్క ఇంటికి, వీధులకి, హైదరాబాద్ భాగ్యనగరానికి, ప్రతి ఒక్క ఏరియాకు కూడా భగీరథ నీళ్లు, తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ ఎవరైనా మర్చిపోతారా? ఈయన ఒక చిన్న పిల్లవాడిని అడుగు, తెలంగాణ తీసుకొచ్చిన ఘనత, తెలంగాణ ఏలిన ఘనత, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా శాశ్వతంగా ఆయన చరిత్ర నిలిచిపోయాడు. ఏది ఇప్పుడు ఒక దేవుడిని నిందిస్తే అవన్నీ దేవునికి రావు. ఇవాళ చూస్తున్నట్టుంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఇది జరిగింది, అది జరిగిందంటే అయ్యా మీ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంటే ఓడిసిపోతుంది. నిజంగా మరి ప్రజల దృష్టిలో, ఒక కోర్టు దృష్టిలో చట్టపరంగా మీరు పోతే మేము అభినందిస్తాం. కానీ అంతకంటే మొదలు, అంతకంటే ఎక్కువ ఘనంగా రైతులకు ఏదైతే సేవ చేసి నిరూపించుకోండి. అప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజల్లో చిత్కారం లేకుండా మీరు ఏదైతే వెళ్ళినప్పుడు రైతులకు మంచి లాభసాటి ధరలు ఇవన్నీ మీరు ఇప్పించినప్పుడు ఇవాళ రైతులు, ఇవాళ కేసీఆర్ ఇక్కడ ఈ సిద్దిపేట ప్రాంతం నుంచి నేను ఒక సిద్దిపేట ప్రాంత నాయకుడిగా మాట్లాడుతున్నా. ఈ ఏరియాలో ఆయన వేసిన కాల్వల ద్వారా పంటలు, బీడు వారిన పొలాలన్నీ పంటలు పండుతున్నాయి. రైతులు సంతోషంగా ఉంటున్నారు. వారికి లాభసాటి ధర మీరు ఎప్పుడైతే ఇప్పిస్తారో అప్పుడు నిజంగా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అవినీతి మీద వేసిందంటే మేము కూడా స్వాగతిస్తాం. నేను రవీందర్ నాయక్, విజిలెన్స్ కమిటీ మెంబర్, సంగారెడ్డి జిల్లా. మరి ముఖ్యంగా నేడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాజకీయ కక్షతో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి పైన మరి హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ వారిని కాళేశ్వరం నిర్మించినందుకు మరి దాని 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఉద్దేశంతో మరి వారిని కక్షపూరితంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి వారిని ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు, అసెంబ్లీలో నిలదీస్తున్నందుకు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మరి వారిని నెరవేర్చకుండా పక్కతోవ పట్టిస్తూ ఆ ప్రజలకు మోసం చేసిందని చెప్పడానికి ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇతరులను కూడా 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్న భాగంగా మరి నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది 100% తప్పు అని చెప్పడం జరుగుతున్నది. మరి కనీసము మంచినీళ్ళు మిషన్ భగీరథ నీళ్లు తాపలేని పరిస్థితిలో మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే అది ఉండే 1,20-1,40 కోట్ల ప్రాజెక్ట్ ఉంటే 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి చేస్తారో మరి ప్రజలందరూ నవ్వుతున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల లక్షల ఎకరాలకు నీళ్ళ సాగునీరు తాగునీరు ఇవ్వడానికి ఉపయోగపడుతున్నది. మరి ఎక్కడో కొన్ని పిల్లర్లు కొంత సమస్య ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయింది. కానీ మొత్తమే కాళేశ్వరం కొట్టుకుపోతుంది, మొత్తం కొట్టుకుపోయింది, ప్రమాదంలో ఉంది అని చెప్పి తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. మేము ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మరి రైతుల పక్షాన మరి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తులకు కూడా మరి మెదక్ జిల్లా కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకురావడానికి వారు ప్రామిస్ చేశారు. మరి ఇక్కడికే మన జిల్లాలో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభించారు. మరి పనులను కూడా అప్పుడు వేగవంతం అయ్యే పరిస్థితిలో ఎన్నికలు రావడం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రాంతాన్ని, ఆ కాళేశ్వరం నుండి వచ్చే నీళ్లను కూడా ఆపిన పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళకే. మరి అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి గారు మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో మరి ఇట్లాంటి అసత్య ఆరోపణలని, ఇట్లాంటి నోటీసులను కూడా ఎదుర్కొంటాం. తప్పకుండా న్యాయస్థానం మాకుంది. ఏ ఒక్క రూపాయి కూడా మేము అవినీతి చేయలేదు. ప్రజల పక్షాన కొట్లాడినాం, ప్రజల పక్షాన పనిచేసినాం. కాబట్టి హరీష్ రావు గారికైనా మరి కేసీఆర్ గారికైనా మేము పూర్తిగా యావత్తు తెలంగాణ ప్రజలమందరం రైతుల పక్షాన మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము బలోపేతం ఉండి మేము వారికి సపోర్టెడ్ ఉండి వాళ్ళ నిజాయితీ పరులు నిజాయితీగా బయటకు వెళ్తాము. మీరు ఎన్ని ఇట్లాంటి కుట్రలు చేసినా మేము 100% విజయవంతంగా ప్రజల మధ్యలో ఉండి మళ్ళా ప్రజల సేవ చేసి ప్రజలకు ఎల్లవేళలా కష్ట సుఖాలను ఉంటామని చెప్పేసి కూడా ఈ RTV ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు, తెలంగాణ గాంధీ తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడము ఎంతవరకు సమంజసమని మేము ఒక కార్యకర్తగా, ఒక లీడర్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్గా అడుగుతున్నాను. నేను అసలు తెలంగాణ యాస భాష మర్చిపోయిన వాళ్ళు, ఒకప్పుడు తెలంగాణ అంటేనే చీకొట్టినోళ్ళు, ఒకప్పుడు తెలంగాణ వివక్ష చాలా ఏళ్ళ వివక్ష గురి కాబట్టది. కాబట్టి ఇవన్నీ ఒకప్పుడు చెరువులు ఎట్లుండే, గొలుచుకట్టు చెరువులుండే, ఇవన్నీ మర్చిపోయి మొత్తం నెర్రెలు వారిన రాజ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టి
ప్రతి జిల్లాకు, ప్రతి ఊరికి, ప్రతి చెరువుకి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. మీరు కేసీఆర్ అనేంత స్తోమత మీకు లేదండి. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, తెలంగాణకు నీళ్లు తెచ్చింది కేసీఆర్ గారు, నిధులు తెచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజలు గుర్తుపడుతున్నారు కదా, తెలంగాణ ఓడిపోగానే ప్రజలు ఎంత గోసపడుతున్నారో, మళ్ళీ తెలంగాణ కావాలంటున్నారు. కాళేశ్వరం కడితే ఏమైందండి? కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే అది తెలంగాణలో ఎక్కడన్నా, రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో ఇంకెక్కడన్నా, దేశంలో కానీ తెలంగాణ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టారండి. ఇదే కాంగ్రెస్ పీరియడ్లో ఎక్కడన్నా కట్టారండి? ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా అండి? అసలు ఓర్వలేకనే కేసీఆర్ పైన అభాండాలు మోపి మీరు నోటీసులు పంపిస్తే దానికి మా కేసీఆర్ గారు సమాధానం, బ్రహ్మాండమైన సమాధానం చెప్పిండు. ఇంటికి గిట వీకలైన సమాధానం చెప్పిండు. మేమంతా కేసీఆర్ వెంటనే ఉన్నాము. జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ హరీష్ రావుపై నోటీసులు ఇవ్వడం అనేది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ రైతులకు నోటీసులు ఇవ్వడమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన 6 పథకాలు, 420 స్కీములు మొత్తం ఫెయిల్ అయిపోయి ప్రభుత్వము 16 నెలల్లోనే మరి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అది ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ పైన హరీష్ రావు మీద ఒక నోటీసుల కార్యక్రమం పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమం అనేది ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులు ఉండి ఉచితంగా రైతులకు సాగునీరు ఇస్తున్న ఆంధ్ర ప్రాంతం తెలంగాణలో ఎకరాకు 30,000 ఖర్చు పెట్టుకొని సొంత పైసలతోని బోర్లు వేసుకొని మోటార్లతోని సాగునీరు తీసుకుంటే అది అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని విరోచిత పోరాటం చేసి 10 సంవత్సరాల పోరాటం ఫలితంగా కేసీఆర్ మలిదశ ఉద్యమం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగానికి మరి ఆత్మహత్యలతో ఉన్నటువంటి తెలంగాణ రైతులను కాపాడాలన్న ఉద్దేశంతోనే మరి 80,500 కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉద్దేశం 1 కోటి ఎకరాలకు మాగానికి 2 పంటల నీళ్ళు ఇవ్వాలన్న కేసీఆర్ యొక్క లక్ష్యాన్ని, ఆశయాన్ని ఆయన తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతోనే అది చేసిండు. ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పాలనలో గతంలో రైతులు వ్యవసాయం దండుగా అన్న ప్రాంతాన్ని ఈరోజు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయాన్ని పండగగా మార్చింది. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 1 కోటి ఎకరాలకు రైతులకు సాగునీరు, తాగునీరు, అదేవిధంగా పరిశ్రమలకు ఇచ్చే విధంగా తీర్చిదిద్ది ఆయన 2 సంవత్సరాల్లో అక్కడ కూర్చొని హరీష్ రావు గారు నిర్మాణం చేసిండు. దానికి 15 బ్యారేజీలు, 15 జలాశయాలు, 3 బ్యారేజీలు, 200 కిలోమీటర్ల సురంగము, 1500 కిలోమీటర్లు, సుమారు 1500 కిలోమీటర్లు కాలువలు, 180 టీఎంసీల నీళ్లు, 13 జిల్లాలకు సాగునీరు ఇచ్చే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ను తెలంగాణలో నిర్మిస్తే ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా మన కాళేశ్వరాన్ని గొప్పగా వర్ణిస్తుంటే అది తట్టుకోలేక కేసీఆర్ మీద, హరీష్ రావు మీద నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చెడు అభిప్రాయం వచ్చే విధంగా ప్రజల దృష్టిని మళ్లించాలని రేవంత్ రెడ్డి గారు చేసే పన్నాగాని ప్రజలు తిప్పికొడతారు. మేము రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం, కాళేశ్వరం లాంటి ఇంకో ప్రాజెక్టు కట్టండి. రైతులకు మీరు ఇస్తామన్న 15,000 రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా 10 లక్షలు ఇస్తామన్నారు ఇవ్వండి, కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు ఇవ్వండి, కూలీ రైతులకు ఇస్తామన్నారు ఇవ్వండి, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వండి, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వండి, ఉద్యోగస్తులకు వాళ్ళకు రావాల్సిన పెన్షన్లు ఇవ్వండి. అనేక కార్యక్రమాలు చెప్పి అనేక అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు చెయ్యలేక చేతగాక ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయి మరి టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్న ఉద్దేశంతోనే కాళేశ్వరం పేరు మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటి వరకు 16 నెలల నుంచి ఒక్కటి కూడా రైతు బంధు ఇవ్వాలి. ఒక 6 నెలలకు ఇచ్చేది మొదటిసారి ఇచ్చింది, అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న రైతు బంధు తప్ప ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వాలి. మీరు ముందు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి. నోటీసుల పేరుతో కాలయాపన చేసి ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పంట పొలాలకు నీరివ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో గోదావరి నది పైన కాళేశ్వరం
ప్రాజెక్ట్ అనే పేరు మీద మెయిన్ గోదావరి పైన 3 బ్యారేజీలు నిర్మించడం జరిగింది. ఆ 3 బ్యారేజీలు నిర్మించిన దాంట్లోనే చిట్ట చివరి బ్యారేజీ మేడిగడ్డ బ్యారేజీ. ఆ మేడిగడ్డ బ్యారేజీని కాళేశ్వరం అనే పేరు మీద పిలుస్తుంటారు. ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి టెంపుల్ ఉండడం వలన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరు మీద పిలుస్తున్నాం. దానిపైన అన్నారము సుందిల్లా అనేటువంటి ఇంకొక 2 బ్యారేజీలు ఉన్నాయి. అంటే ఆ బ్యారేజీలలో ఫ్లో వచ్చినటువంటి సందర్భంలో అక్కడ నిల్వ ఉన్నటువంటి వాటర్ను పంపు చేసి మేడిగడ్డ నుంచి సుందిల్లా నుంచి అన్నారం, ఆ తర్వాత పై భాగంలో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మళ్ళీ ఒక 2 లిఫ్టులతోటి మిడ్ మానేరు ద్వారా నెక్స్ట్ రంగనాయక సాగర్కు, రంగనాయక సాగర్ ద్వారా మల్లన్న సాగర్ ద్వారా కొండపోచమ్మకు వాటర్ పంపింగ్ అనేటువంటిది జరిగింది. కొండపోచమ్మ నుంచి కూడా హైదరాబాద్కు షామీర్పేటకి వెళ్ళడం, అక్కడి నుంచి వాస్తవానికి హైదరాబాద్ అవతల వరకు కూడా వాటర్ను పంపు చేసేటటువంటి కార్యక్రమంలో ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టే అయినప్పటికీ మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి ఆ బ్యారేజీకి సంబంధించినటువంటి దాన్ని నిర్మాణము తొందరగా కంప్లీట్ చేసి తొందరగానే దాని యొక్క ఫలితాలు పొందాలనే ఒక ఆతృత తోటి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణంలో తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలను తీసుకోకపోవడం వల్ల, అంటే ప్రధానంగా బ్యారేజ్ కట్టిన తర్వాత అప్పు కానీ లేదా డౌన్లో కానీ పిచ్చింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సేఫ్టీ వాల్ లాగా పెట్టి ఉంటే ఈరోజు ఆ బ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కొన్ని పిల్లర్స్ కుంగి అక్కడ ఉన్నటువంటి ఇసుక బయటకు వెళ్ళిపోయేటటువంటి సందర్భం జరగదు. అది కొన్ని వేల కోట్ల ప్రాజెక్టుతో స్టార్ట్ అయినటువంటిది కనుక అన్ని డబ్బులు పెట్టి చేసినటువంటి ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉపయోగపడకుండా పోయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మూలంగా ఆ మేడిగడ్డలో జరిగినటువంటి లోపానికి సంబంధించినటువంటి విషయంలో సరైనటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం జస్టిస్ చంద్రఘోష్ అనేటువంటి వారి నాయకత్వాన ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా విస్తృతంగా అందరితో చర్చ చేస్తుంది. అందులో ప్రధానంగా అందులో పనిచేసిన ఇంజనీర్లతో చర్చ చేసింది, లేదా నీటి రంగానికి సంబంధించిన నిపుణులతో కూడా చర్చ చేసి, లేదా సామాజికవేత్తలతో కూడా చర్చలు చేస్తున్నది, లేదా ఆ కమిషను వాళ్ళతో విచారించి చేస్తుంది. ఇప్పుడు కమిషన్ సంబంధించింది తుది దశకు వచ్చింది కనుక తుది దశలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి లేదా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి వాళ్ళకు ఇవాళ ఈటల రాజేందర్ కానీ లేదా హరీష్ రావు గారు కానీ లేదా కేసీఆర్ గారు కానీ నోటీసులు సర్వ్ చేసి మీరు కమిషన్ ముందట హాజరు కావాలని కోరినటువంటి సందర్భాన్ని తెలుపుతున్నారు. అయితే ఈ కమిషను పిలిచి విచారించేటటువంటి క్రమాన్ని ఇచ్చినటువంటి నోటీసులను ఇవాళ ప్రజలు వాళ్ళు ఏదో తప్పు చేసిరనే అభిప్రాయంతో చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. దాంతో పాటుగా అక్కడ కమిషన్ ముందట హాజరై వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ చేసినటువంటి విషయాలని కానీ కమిషన్కు వివరించగలిగితే ఆ జరిగినటువంటి టెక్నికల్ లోపాలు కానీ లేదా మిగతా విషయాలు కానీ ఎక్కడ లోపం జరిగింది అనేది తేలితే దానికి సరి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ జస్టిస్ చంద్రఘోష్కు సంబంధించినటువంటి జస్టిస్ గారు ఇచ్చే కమిషన్లో దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దాన్ని ఏం చేయాలని తదుపరి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కు సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇవాళ ఆ ముగ్గురు పెద్ద మనుషులు ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా కమిషన్ ముందట హాజరై తమ అభిప్రాయాలను లేదా కమిషను అడిగినటువంటి విషయాలపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆ దిశగా ఈ ముగ్గురు అడుగులు వేయాలి. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మంచి చెడు అనేటువంటి తేలుతుంది. కనుక ఇప్పుడే తప్పు చేసిరని కానీ ఒప్పు చేసిరనేటువంటి విషయంగా ఉండకూడదు. కనుక కమిషన్కు సహకరించాలి. తదుపరి అది ఉపయోగపడేటట్టు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా వీళ్ళు కూడా సహకరించాల్సిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అదేవిధంగా హరీష్ రావు పైన మరి వాళ్ళు నోటీస్ ఇష్యూ చేయడము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే చట్టాలపైన కానీ కోర్టుల పైన కానీ అపారమైనటువంటి మరి ప్రేమ అదేవిధంగా నమ్మకము మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కావాలని రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రభుత్వము మరి కక్షపూరితంగా ఈ యొక్క నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. వారి యొక్క తప్పులు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి కరప్షన్ ఉందో దాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఈరోజు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా ఈరోజు మరి కేసీఆర్ గారు చేసినటువంటి ఏదైతే కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిండో దానితో ఈరోజు లక్షలాది మంది రైతులు అదేవిధంగా ప్రజలందరూ కూడా సాగునీరుకి కానీ తాగునీరుకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అప్పటికి ఇప్పటికి 2014 కంటే ముందు 2014 కంటే ముందు మీరు ఆలోచన చేసినట్టయితే మరి ఈరోజు కళ్ళ కట్టినట్టుగా వేసవి కాలంలో మేలో కూడా మరి చెక్ డ్యామ్లన్నీ కూడా బొరుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి మంచి పంటలు పండినాయి. ఈరోజు యావత్ భారతదేశంలో మరి మన రైతు తలెత్తుకునే విధంగా మరి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఆ మహానుభావుడు ఏదైతే తెలంగాణను సాధించి నిరంతరం తెలంగాణ ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తిని మరి అటువంటి వ్యక్తులను హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ మరి నిరంతరం ప్రజా జీవితంలో ఉండి మరి వారు త్యాగం చేసినటువంటి వ్యక్తులను కావాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. వీరి తప్పులను వీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను మరి కేసీఆర్ గారిని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా ఇంకెన్ని రోజులు చేసుకుంటూ పోతూ ఉంటావు, ఇంకెన్ని రోజులు ఈ యొక్క పబ్బం గడుపుతావు. కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటూ ఇప్పటికి 1.5 సంవత్సరం అయిపోయింది, 16 నెలలు అయినప్పటికీ కూడా అదే కార్యక్రమం మొదలు పెట్టుకొని పోతూ ఉన్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు. గ్రౌండ్ స్థాయి లోపల పోతే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని మరి నేను ఇప్పుడు 60 సంవత్సరాలు దాటినా నేను ఎన్నడూ కూడా చూడలేటువంటి ఈ ఇంత ఒక సంవత్సరం లోపటినే వ్యతిరేకత వచ్చినటువంటి ముఖ్యమంత్రి చీకొడతా ఉన్నారు ప్రజలందరూ కూడా. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి దయచేసి కోర్టులున్నాయి, కోర్టే రేపు వారి న్యాయం చెప్తారని చెప్పేసి న్యాయ పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి సందర్భంగా తెల్ల పేపర్ వైట్ పేపర్ వాళ్ళు కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వైట్ పేపర్ వాళ్ళు వారికి ఎలాంటి మచ్చలేనటువంటి నాయకులను కావాలని చెప్పి వాళ్ళ మీద బురద తల్లే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కనుక దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రజాక్షేత్రంలోనే అదేవిధంగా కోర్టులే రేపు పొద్దున వారికి న్యాయం చేస్తాయి. న్యాయం ధర్మం అనేది ఉంది కనుక మరి ధర్మం వైపే న్యాయం వైపే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.